కరోనా కష్టాల నుంచి ఇంకా గట్టెక్క ముందే మళ్లీ వైరస్లు వరుస పెట్టి వణికిస్తున్నాయి. ఇప్పటికీ మంకీ పాక్స్ దునియాని షేక్ చేస్తోంది. లేటెస్ట్ గా కేరళలో ఇద్దరికి మంకీ పాక్స్ నిర్ధారణ కావడం సంచలనం రేపింది. కట్ చేస్తే ఇప్పుడు ఏపీలో కూడా జికా వైరస్ జాడ కలకలంగా మారింది. దీనిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరా తీశారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. దీనిపై ఆందోళన పడాల్సిన అవసరం లేదంటున్నారు మంత్రి ఆనం. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురంలో 6 ఏళ్ల బాలుడికి అనారోగ్య సమస్యలు రావడంతో తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చూపించారు. బాలుడి అనారోగ్య లక్షణాలపై వైద్యులకు అనుమానం రావడంతో పరీక్షలు నిర్వహించారు. జికా వైరస్ లక్షణాలు ఉన్నాయని గుర్తించిన వైద్యులు మరోసారి రక్త నమూనాలు సేకరించి పూణేలోని ల్యాబ్కు పంపించారు. ముందస్తు చర్యల్లో భాగంగా వైద్యుల సలహాతో కుటుంబ సభ్యులు బాలుణ్ణి చెన్నైకి తరలించారు. జికా వైరస్ అనే వదంతులు రావడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ స్పందించి వెంకటాపురంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై స్పందించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. వెంకటాపురం గ్రామానికి వైద్య బృందాలను పంపినట్టు చెప్పారు. అలాగే మెరుగైన వైద్యం కోసం బాధిత చిన్నారిని చెన్నైకు తరలించామన్నారు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు మంత్రి. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. తప్పకుండా చెన్నై సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తరలించి ఆ బాబుకి ఏం కావాలో అన్నీ చేయడం జరుగుతుంది. గ్రామంలో ఇంకెవరికైనా ఉందా అనేటువంటి దాన్ని కూడా చూసి పరిసర ప్రాంతాలను కూడా మరి పరిశుభ్రం చేయడానికి ప్రయత్నించారు. దోమకాటు వల్ల కూడా ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. వదంతులు నమ్మద్దని సూచించారు. ప్రతి గ్రామంలో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఎలాంటి వదంతులు నమ్మకుండా వాళ్ళ మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు డైరెక్ట్గా జిల్లా అధికారులు కావచ్చు, లేదా మండల స్థాయి వైద్య అధికారులు కావచ్చు, లేదు విలేజ్లలో ఏఎన్ఎంస్ ఉన్నారు, అలాగే ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ ద్వారా కూడా వాళ్ళ డౌట్స్ తీర్చుకోవచ్చు. జికా వైరస్ అనేది ఫ్లెవీ వైరస్. ఇది ప్రధానంగా ఈడెస్ దోమలు, ముఖ్యంగా ఈడిస్ ఈజిప్టి ద్వారా వ్యాపిస్తుంది. తరచూ జ్వరం రావడం, ఒంటిపై దద్దుర్లు, కీళ్ల నొప్పులు వంటి ఉంటే అధికారులు సూచించినట్లుగా పీహెచ్సీలను లేదంటే దగ్గరలోని వైద్యులను సంప్రదించాలి.